రాష్ట్ర రైతాంగానికి పాలకులు మరోసారి మొండి చేయి ఇవ్వనున్నారు. ఏ ఎన్నికలు లేకపోవడంతో ఈ సీజన్లో రైతు భరోసా చెల్లింపులు గగనమేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన 2 ఏళ్లలో కాంగ్రెస్ పాలకులు రైతులకు రిక్తహస్తం చూపడం ఇది 4వ సారి. కాగా రైతు భరోసా ప్రస్తావన వచ్చిన ప్రతిసారి సర్కారు సర్వే కొర్రి పెట్టడం రైతాంగానికి చెర్రెత్తేస్తోంది. ఈసారి శాటిలైట్ మ్యాపింగ్ అంటూ ప్రభుత్వం పాతపాటనే వల్లెవేయడంతో రైతులు నిరాశలో కూలుకుపోతున్నారు. భరోసా ఇప్పట్లో లేనట్లే అని తెలుస్తోంది. శాటిలైట్ ఇమేజ్ ద్వారా సాగు భూమిని గుర్తించే వరకు రైతు భరోసా లేదని మంత్రి తుమ్మల తేల్చి చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో లేవు, నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో రైతు భరోసా ఇచ్చినా వృధానే అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావన. దీంతో రైతు భరోసా పంచాయతీ మళ్లీ మొదటికే వచ్చింది. ఎన్నికల నిర్వహణ వరకు కాలయాపన చేయటానికే మొగ్గు చూపుతున్న సర్కార్ శాటిలైట్ ఇమేజింగ్ కొర్రీని తాజాగా తెరపైకి తెచ్చింది. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో సాగులేని ఫామ్ ల్యాండ్స్ లెక్క తేల్చడానికే ఈ ప్రయత్నమన్నది వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్న వర్షన్. ఔటర్ రింగ్ రోడ్ లోపల, వెలుపల ప్రహరీ గోడలు కట్టి ఉన్న భూముల్లో పంట సాగు జరుగుతుందా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి అంటున్నారు అధికారులు. కేవలం రైతు భరోసా డబ్బుల కోసం నాలా కన్వర్షన్ సైతం చేయించకుండా భూమిని కమర్షియల్ అవసరాల కోసం వాడుకుంటున్న ఉదంతాలు కోకొల్లలని. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఏది సాగు భూమి, ఏది కాదు అన్న అంచనాకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ లెక్క తేల్చిన తర్వాతనే రైతు భరోసా డబ్బులు వేస్తామని పాలకులు పెట్టిన మెలికతో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రాష్ట్ర రైతాంగం ఒక్కసారిగా ఉసూరుమన్నది. ఒకవేళ మ్యాచింగ్లో సాంకేతిక సమస్యలు తలెత్తితే జాబితాలో నుంచి తమ పేరు తొలగిస్తారేమో అన్న ఆందోళన రైతుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం భూమిలో కొంత మాత్రమే సాగులో ఉందనే సాకుతో సర్కార్ తమకు ఖాతాల్లో జమ చేసే డబ్బుల్లో కోత విధించే అవకాశం లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాగు భూమి లెక్కలు తేలుస్తామని గతేడాది కూడా వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి సర్వే నిర్వహించింది. ఆ తర్వాతనే రైతు భరోసా చెల్లించింది. కానీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారులు సేకరించిన ఆ డేటా తప్పుల తడక అని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. అనేక మంది న్యాయమైన రైతుల పేర్లను భరోసా జాబితా నుంచి తొలగించారన్న అపవాదు ఉంది. కాగా రైతు భరోసా ఇవ్వాల్సిన ప్రతిసారి ఇలా సర్వేలు అంటూ లబ్ధిదారులను తగ్గిస్తూ ప్రభుత్వం ఎగవేత ధోరణిని అవలంబిస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఇప్పటికీ గడిచిన 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి 4 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టారని రైతులు ఆగ్రహంగా ఉన్నారు. గతంలో సైతం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్న ఆలోచనతోనే కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా నిధులను విడుదల చేసింది. కానీ హైకోర్టు ఆదేశాలతో ఎన్నికలు అప్పట్లో వాయిదా పడి మొన్నీ మధ్యనే పూర్తయ్యాయి. తాజాగా శాటిలైట్ మ్యాపింగ్ పేరుతో రైతు భరోసాను మెలికపెట్టడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మళ్ళా ఏవైనా ఎన్నికలు వస్తే కానీ రైతు భరోసాకు మోక్షం రావడం కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే శాటిలైట్ మ్యాపింగ్ మిషతో తప్పించుకోవాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.